వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలవాలంటే నాకు తులసి సపోర్ట్ కావాలి. మీకు కావాల్సిన ఫండ్స్ మేము ఇస్తామని అంటున్నాం కదా. మీ ఫండ్ కూడా తీసుకుంటానని చెప్తున్నాను కదా. మీరెంత ఫండ్ ఇచ్చినా, నేనెంత ఖర్చు పెట్టినా తులసి మద్దతు లేకుండా నేను గెలవడం అనేది అసంభవం. అందుకే తులసిని ఇప్పుడు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాను. తను మా ఇంటి దేవతైనట్టు పొగుడుతున్నాను. ఇదంతా నిజమని తను నమ్ముతోంది. నేను గెలిచి ఎమ్మెల్యే అయ్యేదాకా తను అదే నమ్మకంతో ఉండాలి. అది నాకు మద్దతిచ్చి నేను ఎమ్మెల్యే అయ్యేదాకా దాని కంట్లో నలుసుపడ్డా నా గుండెల్లో గుణపం దిగినట్టే ఉంటుంది. ఎలక్షన్స్ అయ్యేదాకా అది నా ఇంట్లోనే ఉండాలి. ఖుషి దాంతోనే ఉండాలి. అప్పుడే అది నన్ను గెలిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా నేను కుర్చీ ఎక్కానంటే చాలు, తులసి ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తాను. అధికారం నా హస్తగతమై చట్టం నా చుట్టమైన మరుక్షణం తల్లిని తరిమేస్తాను, పిల్లని మీ చేతుల్లో పెడతాను. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము దాని జోలికి వెళ్ళు. కానీ మీరు ఎమ్మెల్యే అవ్వగానే ఖుషిని మాకు అప్పగించాలి. తప్పకుండా. అందుకు నాది హామీ. మీరెళ్ళి ఫండ్స్ రెడీ చేసుకోండి. తప్పకుండా. మావయ్య ఇంత మేకవన్న పులి అనుకోలేదు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఖుషిని నా నుంచి దూరం కానివ్వను. నా ప్రాణం పోయినా సరే నేనే కాపాడుకుంటాను. జాను, చెప్పు, ఎందుకు చంపావు? ఎవరిని? నీ భార్యను మర్డర్ చేశావనే కదా నిన్ను అరెస్ట్ చేసింది. అబద్ధం, అబద్ధం. అవసరమైతే నా తలనైనా నరుక్కుంటాను గాని నా జానుని నేనెందుకు మర్డర్ చేస్తాను? జాన్ ఈజ్ మై లైఫ్, షీఈ్ మై వరల్డ్. గోవా తీసుకెళ్ళి బాడీ కూడా కనిపించకుండా మాయం చేసింది కాక కథలు చెప్తున్నావేంట్రా నాకు? సార్, గోవాకి నేను తీసుకెళ్ళలేదు, తనే నన్ను తీసుకెళ్ళింది నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. నీ బర్త్డేనే నీ వైఫ్ డెత్ డేగా చేశావు, అంతేనా? సార్, మీరు కూడా ఇలా నార్మల్గా ఆలోచిస్తే ఎలా సార్? కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. నేను మొత్తం ఎంక్వైరీ చేశానురా. నువ్వు చెప్పిన రోజున గోవాలో అసలు ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగలేదు. నువ్వేదో పకడ్బందీగా ప్లాన్ చేసి నీ వైఫ్ను మర్డర్ చేశావని క్లియర్గా అర్థమవుతుంది. నీ ప్లాన్ ఏంటి? ఆ డెడ్ బాడీని ఏం చేశావనేది క్లియర్గా చెప్తేనే కోర్టులో సబ్మిట్ చేస్తాం, లేదంటే స్టేషన్లోనే సగం చస్తావు. బెదిరిస్తున్నావా ఇన్స్పెక్టర్? ఈ జయ గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంట్రా? ఈ కేసు
కేసులో నిన్ను పర్మనెంట్ గా బోన్లోకి తొయ్యకపోతే సార్ మేడం బ్రతికే ఉన్నారు సార్. మేడం బతికే ఉందా? జాను నా జాను బతికే ఉందా? ఏంట్రా నువ్వనేది? జాను మేడం బ్రతికే ఉంది సార్. వాళ్ళమ్మ లక్ష్మి గారే చూశారంట. మేడం కూడా మాట్లాడారంట సార్. ఆవిడే చెప్తున్నారు సార్. నేను చెప్పానా ఇక్కడ నేను బతుకున్నాను అంటే అక్కడ నా జాను కూడా బతికే ఉంటుంది. వెళ్ళొస్తాను. ఇంకా నీకేమైనా డౌట్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి మా అత్తయ్యని అడుగు, చెప్తుంది. మా అత్తయ్య గారి దేవతరా, ఆ, నా కోసం గుండెపోటు తెచ్చుకుంది, ఇప్పుడు ఇలా కాపాడింది. ఆ. అత్తయ్య, ఐఎమ్ కమింగ్. అమ్మో, ఆ ఖుషీని మాకు అప్పగిస్తే మీరు గెలవడానికి అవసరమైన డబ్బు మేమిస్తాం. మీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఏమైనా సరే ఖుషీని మాత్రం నేను దూరం చేసుకోను. కావలసినంత డబ్బు మావయ్యకి సౌపర్ణిక ఇస్తే మావయ్య ఎమ్మెల్యే అయిపోతారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోయారంటే ఆయనని ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా నేను ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడం వల్లే. నేను చేసిన పొరపాటుకి ఖుషి బలవుతుంది. కానీ నా ఖుషిని నాకు దూరం కానివ్వను. శ్రీకాంత్ గారికి ఇచ్చిన మాట కోసమైనా సరే ఖుషిని కాపాడుకుంటాను. Three, 2, 1. Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్ విశ్వ. Happy New Year. Happy New Year! హ్యాపీ న్యూ ఇయర్. విశ్వ, గ్రీటింగ్ కార్డ్.